నమస్తే బోసుకుమరి ఆర్జీవి పోసాని కృష్ణమురళి ఆయనే కాదు ఇంకొంతమంది ఉన్నారు. వీళ్ళందరికీ త్వరలోనే సరదా తీరబోతుంది అనే విధంగా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితులు అవుతున్నాయి. ఇప్పుడు అరెస్టులు అయితే అవుతున్నాయి. ఈ దొంగ అరెస్టుల లేకపోతే బాగానే కేసు బాగా బిల్డ్ చేసి లేదా ఒక రోజు 2 రోజుల్లో బెయిల్ వచ్చేసినటువంటి కేసులు కాకుండా నార్మల్ గా 10 సంవత్సరాలు దశాబ్దాల నుంచి వేధిస్తున్నటువంటి మెయిన్ గా వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు నిజంగానే చంద్రబాబు నాయుడు యాక్షన్ తీసుకుంటారా లేకపోతే డ్రామా చేస్తున్నారా అనేటువంటి వాదనలు కూడా విపరీతంగా సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. ఇక చూద్దాం ముందు రోజులు ఏమవుతుందో చూద్దాం. కానీ ఒకవేళ సీరియస్ గా తీసుకునేటువంటి పని అయితే ఆర్జీవి గారికి పోసాని కృష్ణమురళి గారికి అయితే మాత్రం సరదా తీరబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతున్నటువంటి విషయం. నిజంగా వాళ్ళు వేధించినటువంటి వేధింపు, వాళ్ళు చేసినటువంటి ఎగతాళి, వాళ్ళు చేసినటువంటి కామెంట్లు అసలు నిజంగా నభూతున్న భవిష్యత్తు నిజంగా చెప్పాలి అంటే అంత ఘోరాతి ఘోరంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జనసేన పార్టీని విపరీతంగా టార్గెట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ఆర్జీవి అనేటువంటి వ్యక్తి అసలు ఇది మనిషా కాదా అనేటువంటి విధంగా అయితే మాత్రం కొంతమందికి పేర్లు ఉన్నాయి. నేను ఉదయం ఒక దగ్గర కూర్చొని ఇదే పోసాని అరెస్టుకి సంబంధించి ఏదో న్యూస్ చూస్తా ఉన్నాను. అంతలో అసలు ఆమెకు చదువు రాదు, నిజంగా చదువు రాదు, నార్మల్ వ్యక్తి, ఒక 50 years అట్లా ఉంటాయి ఆమెకి. అంటే నేను వింటా ఉంటే ఆమె వచ్చి యా పిచ్చోడిని అరెస్ట్ చేశారంట. కానీ ఎవరు పోసాని కృష్ణమురళి కానీ ఇదే సోషల్ మీడియాలో అదే మాట్లాడుతున్నారు. ఏ పిచ్చోడు ఏందమ్మా అంటే ఆ తెక్కలోని అరెస్ట్ చేశారంట కదా రాత్రి అని చెప్పేసి అనింది. ఎవరు పోసాని కృష్ణమురళి గారికి అంత మంచి పేరు ఉందిరా స్వామి నీకు, పోసాని కృష్ణమురళి గారు మీకు అంత పేరు ఉంది అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు. మీకు అంత మంచి పేరు ఉంది సోషల్ అంటే మామూలుగా సమాజంలో తెక్కలోడు పిచ్చోడు అని చెప్పేసి పేరుంది పోసాని కృష్ణమురళి గారికి సంబంధించి అట్లా మాట్లాడుతున్నారు. నా స్వయంగా నేనన్నా. ఇకపోతే ఆర్జీవికి సంబంధించి అతను పర్వర్టెడ్, అతను ఒక వేస్ట్ అసలు అతని సమాజానికి చేడపురుగు అనేటువంటిది ఇప్పుడు చాలా సార్లు మనం మాట్లాడడం ఆయన ఎన్నా కూడా దులిపేసుకుంటూ పోతూ ఉంటాడు మనకు తెలుసు. కానీ అంటే ఒక గౌరవప్రదంగా ఉన్నటువంటి వ్యక్తులని అంటే అవతల వ్యక్తులను తిరిగితేనో లేకపోతే అవతల వ్యక్తులు టార్గెట్ చేస్తానో మనకు నేమ్ వచ్చింది అనేటువంటి విధం. ఒక రకంగా చెప్పంటే ఎవడన్నా ఒకడు కష్టపడి ఒక 100 రూపాయలు డబ్బులు తెచ్చుకుంటే ఆ 100 రూపాయల డబ్బులు అంటే చిల్లర తీసుకొని జేబులో వేసుకుంటే ఆ జేబుకి చిన్న రంధ్రం పెడితే దాంట్లోంచి రూపాయి కాకపోతే వెనక చూసుకోకుండా వెళ్ళిపోతుంటాడు. అది మనం తీసేసుకొని బతికేయచ్చు అనేటువంటి రకం ఆర్జీవి అనేటువంటి విధంగా. ఇప్పుడు ఎవరైనా కష్టపడి 100 రూపాయలు చిల్లర జేబులు వేసుకుని వెళ్తుంటే రంధ్రం పడిపోతూ ఉంటాయి, ఇగో డబ్బులు పడుతుంది చూసుకోండి అని అంటాం. లేదు ఒక బండికి ఏదైనా ఒక స్టాండ్ కట్ వేసుకోకపోతే దారిలో వస్తూ ఉంటే స్టాండ్ తీసుకుని వెళ్ళండి, ఎందుకు ఏదైనా ప్రమాదానికి గురి అవుతాడేమో అని చెప్పేసి చిన్న మానవత్వం. అది కూడా లేకుండా ఇప్పుడు ఏంటి ఆర్జీవి అనేటువంటి వ్యక్తి ఏంటి ఆ స్టాండ్ తీయమని చెప్తే యాక్సిడెంట్ జరగదు. ఆ యాక్సిడెంట్ జరిగితే అతను యాక్సిడెంట్ అవ్వటం, పట్టడం, అతను తల దెబ్బ తగలటం, కిరగలు కొట్టుకొని చచ్చిపోవటం, ఒక ప్రాణం పోవటం, బ్లడ్ కారటం, ఇవన్నీ చూసేటువంటి రకం ఆర్జీవి అనేది ఈ పాటికే చాలా మంది సోషల్ మీడియాలో ప్రస్తావించారు, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఎవడో కష్టపడి 100 రూపాయలు తెచ్చుకుంటే ఆ 100 రూపాయలు చిల్లర జేబులు వేసుకుని వెళ్తుంటే దానికి రంధ్రం పెట్టేది ఇతనే, అది కారిపోతూ ఉంటే ఆ డబ్బులు తీసుకొని దాన్ని ఎంజాయ్ చేయాలి, వడ్క తాగాలనేటువంటి రకమైనటువంటి విధంగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈ రకమైనటువంటి విధానం ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఉన్నటువంటి వ్యక్తులని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించరు అనేది చాలా మంది మాట్లాడతారు. కానీ ఇది ఖచ్చితంగా ఏదో పవన్ కళ్యాణ్ గారిని అంటే ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన కోసం ఏదో నాటకం ఆడతారన్నట్టు మాట్లాడే ఉన్నారు. కానీ సీరియస్ గా తీసుకుంటే మాత్రం వీళ్ళకి మాత్రం సరదా తీరబోతుంది అనే విధంగా చాలా మంది మాట్లాడతారు.